సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. నేను రాయలసీమకు చెందిన కడప జిల్లాకు చెందిన వాడిని. నేను హైదరాబాద్లో నివాసం ఉంటాను. ముఖ్యంగా ఈ యొక్క గతంలో జేపీ సిమెంట్ కానీ మిగతా దాంట్లో కూడా నేను రావడం జరిగింది. ముఖ్యంగా సమస్యల గురించి నేను చెప్తాను. ముఖ్యంగా సమస్యలు ఏంటంటే డిఎంఎఫ్ ఫండ్ అనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ కళ్యాణ మండపానికి మీరు అర్జీ పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. డిఎంఎఫ్ ఫండ్ అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో ఏడీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఫండ్కి మీరు అర్జీ పెట్టి పంచాయతీ తీర్మానం చేసి ఎమ్మెల్యే గారి సంతకం పెట్టి పెట్టినట్లయితే ఆ డబ్బులు వస్తాయి. సిఎస్ఆర్ ఫండ్ చాలా తక్కువ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్ బీద వాళ్ళకు సంబంధించినటువంటి ఫండ్ కాబట్టి ఆ ఫండ్ను బీద వాళ్ళకు మాత్రమే ఖర్చు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పొల్యూషన్ గురించి చెప్పాలి కాబట్టి నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్త. నేను సమాజంలో జరిగేటువంటి దాంట్లో గురించి మాట్లాడాలి కానీ పొల్యూషన్ గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి పొల్యూషన్ అనేటువంటిది గాలి, నీరు, భూమి అందరూ కూడా చెప్పినారు ఎన్జిఓలు. నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పక్కనే ఎన్సిఎల్టీ ద్వారా వీళ్ళు తీసుకున్నారు, అభివృద్ధిలోకి వెళ్తుందని, గుడ్ గవర్నెన్స్ ఉందని చెప్పి నేను ఈ సాగర్ సిమెంట్కు చెప్తాను. అదేవిధంగా అందరికి కూడా ఎవరికైతే ఎఫెక్టెడ్ గ్రామాల్లో నివసించే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఈ కంపెనీ మీద ఉంది, యజమాన్యం మీద. ఎందుకంటే వీళ్ళకు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి ఎవరిని ఏ పనిలో తీసుకోవాలా అనేటువంటిది. ఇంకొకటి మా కడప జిల్లా నుంచి ఒక నినాదం ఏంటంటే ఏదైతే కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులు ఇస్తున్నారో అలా ఇవ్వకుండా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ను అన్నగారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. మా ఆదినారాయణ రెడ్డి గారు మాకు జమ్మలమడుగు సంబంధించిన ఆయనకు చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్లో 15,000 ఇస్తారు, ఎంప్లాయీస్కు 10,000, 11,000 ఇస్తున్నారు మా కంపెనీస్లో. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు 10,000, 11,000, 12,000 జీతం ఇచ్చినప్పుడు వాళ్లకు ఉద్యోగం వచ్చిందనేది ఉద్యోగ భద్రత ఉండేటట్టు చూడవలసిన బాధ్యత కూడా యజమాన్యం మీద ఉంది. అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలను అందరినీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ గారికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాబ్లమ్స్ సరస్వతి సిమెంట్ లేదా ఇంకొక కొన్ని కంపెనీస్లో మాకు ఇబ్బందులకరమైన పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రజల గొంతును ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి వారి గొంతు వింటూ చెట్లను పూర్తిగా గ్రామంలో ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నదో ఊర్లలో ఖచ్చితంగా నాటాలని చెప్పి నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రైతులకు నేను పంటలు కూడా చూడడం జరిగింది. ఈ వాణిజ్య పంటలు పండుతున్నాయి, మిరపకాయలు. ఈ దుమ్ము ధూళి పడకుండా చూడాలి. పొరపాటున ఏదైనా దుమ్ము ధూళి దీనివల్ల వచ్చినట్లయితే వాళ్ళకు నష్టపరిహారం కూడా కట్టించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే రామాపురంలో పూర్తిగా చాలామంది చెప్పారు దత్తత తీసుకోమని. ఖచ్చితంగా దత్తత తీసుకొని ఈ యొక్క సాగర్ సిమెంట్ అనేటువంటి ఈ సంస్థ బోర్డు పెట్టి అందరికీ బీద వాళ్లకు ట్రైనింగ్ క్లాసులు కానీ మెడికల్ క్యాంపులు కానీ పూర్తి స్థాయిలో బోర్డు పెట్టాలని చెప్పి నేను ఈ యొక్క యజమాన్యాన్ని కోరుకుంటూ, మంచి యజమాన్యం కాబట్టి మా మాట కూడా ఉంటుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు వచ్చినా కంపెనీ హెడ్ ఆఫీస్ కానీ కంపెనీకి కానీ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడాలని చెప్పి యజమాన్యాన్ని కోరుకుంటూ ఈ యొక్క పరిశ్రమకు ఖచ్చితంగా ఈ యొక్క మైన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళు కరెంటు సౌరశక్తితో చేసేదానికి కూడా ఇది క్యాప్టివ్ సౌరశక్తిని అనుకుంటున్నాను. దానికి కూడా పర్యావరణ అనుమతులు ఇచ్చి అభివృద్ధికి పాటుపడుతూ ఈ సిక్ ఇండస్ట్రీది ఏదైతే ఎన్సిఎల్టీ ద్వారా తీసుకున్నారో ఇది అదే జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు సిక్ అయ్యి వెళ్ళిపోతారు. ఓకే మేడం, ఓకే. ఎన్సిఎల్టీ ద్వారా తీసుకొని ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ ఈ యొక్క ముందుకు వెళ్ళాలని, ఆంధ్రప్రదేశ్ దిగ్విజయంగా అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటూ ఈ యొక్క లీజుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.